కొంతమంది పాకిస్తాన్ మీద ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. వారికి అంత ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పాకిస్తాన్ మీద ప్రేమ కురిపించే వాళ్ళు పాకిస్తాన్కే వెళ్ళిపోమని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం అన్నారు. సో ఏమంటారు తులసిరెడ్డి గారు, ఎవరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నేతలకి పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది? ఇప్పుడు పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి నిన్ననే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు రాజస్థాన్ జైపూర్లో ఆయన దేశ ప్రజలందరూ వినేట్టుగా చెప్పాడు. ఏమని? దేశం తర్వాతే పార్టీలు మతాలు, దేశం కోసం అంతా ఏకమై నిలవాలి, దేశం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అందరూ సమర్థించాలి. ఇది ఏఐసిసి అధ్యక్షుడు పబ్లిక్ మీటింగ్ లో చెప్పిన మాటలు. నిన్న ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పాడు, నిన్ననే చెప్పాడు వచ్చేసి మల్లికార్జున ఖర్గే గారు. అంతకుముందు 2 రోజుల కిందటనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఆయన ఏం చెప్పాడు? ఉగ్రవాదాన్ని సమైక్యంగా ఎదుర్కోవాలి, కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకున్నా మద్దతిస్తాం, భారతీయులందరూ ఏకం కావాలి, సమాజాన్ని విభజించడమే పహల్గామ్ దాడి ఉద్దేశం అని చెప్పేసి కాంగ్రెస్ అగ్రనేత చెప్పారు. కాబట్టి ఒక దిక్కు ఏఐసిసి అధ్యక్షుడు, ఒక దిక్కు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ గారు పవన్ కళ్యాణ్ చెప్పేదానికంటే ఖర్గే గారు నిన్న చెప్పారు, రాహుల్ గాంధీ గారు 2 రోజుల ముందే చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల గురించి కాంగ్రెస్ పరంగా నేను వచ్చేసి దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదని అభిప్రాయం. ఇక రెండవది వచ్చేసి పాకిస్తాన్కి సంబంధించి భారత్ 4 యుద్ధాలు చేస్తే 3 యుద్ధాలు చేసింది కాంగ్రెస్. 1948, 1965, 1971, 1999 బీజేపీ చేశారు. 4 యుద్ధాల్లో 3 యుద్ధాలు కాంగ్రెస్ అధికారంలో చేశారు. అప్పటికి బీజేపీ పార్టీ పుట్టలే, జనసేన పార్టీ పుట్టలే. పవన్ కళ్యాణ్ గారే 1971లో వచ్చేసి పుట్టినాక 3 నెలలకు వచ్చేసి 71 భారత్ పాక్ యుద్ధం జరిగింది. అప్పుడు మా చిన్న పిల్లవాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశభక్తి గురించి, కాంగ్రెస్ పార్టీతో పాకిస్తాన్కు ఉన్నటువంటి ఆ యొక్క ఏ విధమైనటువంటి గురించి ఒకరు వచ్చేసి కాంగ్రెస్ కు చెప్పాల్సిన పరిస్థితి ఉందా? 4 యుద్ధాలు చేస్తే 3 యుద్ధాలు కాంగ్రెస్ చేసింది. అప్పటికి పార్టీలు కూడా పుట్టలేదు, బీజేపీ పుట్టలేదు, జనసేన పుట్టలేదు. కాబట్టి ఈ దేశ సమైక్యత కోసం, సమగ్రత కోసం, సార్వభౌమత్వం కోసం కాంగ్రెస్ 3 అగ్రనాయకులు వచ్చేసి ఆత్మ బలిదానం చేసినటువంటి పార్టీ. మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశభక్తి గురించి ప్రశ్నించడం అంటే సత్యహరిశ్చంద్రునికి సత్యం గురించి చెప్పడము, మహాత్మా గాంధీకి అహింస గురించి చెప్పడం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి ఇది స్పష్టంగా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు చెప్పారు, ఇది మా స్టాండ్. సో మీరు ఎప్పుడు కూడా పాకిస్తాన్ మీద యుద్ధానికి సిద్ధంగానే ఉంటారు, అందులో ఎలాంటి డౌట్ లేదు, ఎవరో అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే అంతకంటే లేదంటారు. అది యుద్ధమా, ఆర్థిక యుద్ధమా, లేకుంటే ప్రత్యక్ష యుద్ధమా, పరోక్ష యుద్ధమా, ఏం చేస్తారనేది కేంద్రం నిర్ణయం తీసుకోవాలా. ఎందుకంటే అధికారంలో ఉండే వాళ్ళు అందరితో మాట్లాడేసేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలా. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సంపూర్ణ మద్దతు మాది ఉంటుంది. అది ప్రత్యక్ష యుద్ధమా, పరోక్ష యుద్ధమా, కేవలం ఉగ్రవాదుల వరకేనా, ఉగ్రవాద ప్రేరేపిత పాకిస్తాన్ ప్రభుత్వం మీదనా, అది ఏ విధంగా అనేది చేసి ఫర్దర్గా వచ్చేసి ఇటువంటి భారతదేశంలో ఇటువంటి ఉగ్రవాద చర్యలు పునరావృతం కాకుండా తీసుకోవడం అనేది ఇప్పుడు జరిగిన దానికి చేసుకోవడము, భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఒక విషయం తులసిరెడ్డి గారు, ఎవరైతే పాకిస్తానీయులు భారతదేశంలో ఉన్నారో ఎడ్యుకేషన్ వీసా మీద, బిజినెస్ వీసా మీద, అదేవిధంగా మెడికల్ వీసా మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి వెళ్ళిపోమని చెప్పేసి భారత